సినిమా కొన్ని సంవత్సరాల ప్రయాణంలో ఒకప్పుడు ఎటువంటి ఇంత టెక్నికల్గా ఏమీ లేదు, ఉన్న వనరులతో సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడు మనం అంటే మనుషులు చేసే పని కన్నా టెక్నికల్గా అవి చేయడంతో ఈజీ అవుతుంది కదా. మీరు వచ్చినప్పటికి ఇప్పటికే చాలా మారింది టెక్నికల్గా ప్రపంచం. మీ వర్క్ ఎలా ఈజీ అయింది? అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్డేట్ అంటే నేను ఫిల్మ్లో చేశాను, డిజిటల్లో చేశాను. ఫస్ట్ నేను టాలీవుడ్లో ఫస్ట్ డిజిటల్ నేనే. రెడ్ 1 వచ్చినప్పుడు వాడింది కూడా నేనే. అది మేము వేసుకొచ్చాను, అది మంచి పేరు వచ్చింది. డిజిటల్ చేసాను. అది ఫిల్మ్ కూడా నేను ఫిల్మ్ 3-4 సినిమాలు ఫిల్మ్లో చేశాను. పిల్ల జమీందారి కానీ, ఇది కానీ, సుకుమారుడి కానీ, బంపర్ ఆఫ్, ఇవన్నీ ఫిల్మ్లో చేసాం అనమాట. మనం అప్డేట్ అవుతుండండి. అంటే ఎవ్రీడే మనకి ఇంటర్నెట్ చేతులు ఉంది కాబట్టి ఇప్పుడు అప్పటి కెమెరామెన్స్ కన్నా అదృష్టవంతులు మేము నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు అన్నీ అప్డేట్, అప్పుడు ఎవరో వాడితే కానీ దాని గురించి తెలుసుకుని వాళ్ళంతా మహానుభావులు నిజంగా. ఆ రోజుల్లోనే అవుట్పుట్ ఇచ్చాం. మేము ఇంకా నిజం చెప్పాలంటే ఈ టెక్నీషియన్స్ ఇంకా అవుట్పుట్ ఇవ్వలేకపోతున్నామని ఫీల్ అవుతున్నాం. ఒక పీసీ గారు ఇచ్చిన అవుట్పుట్ కానీ, ఎస్ గోపాల్ రెడ్డి గారు ఇచ్చిన అవుట్పుట్ కానీ వాళ్ళ రేంజ్కి ఇంకా రీచ్ అవ్వట్లేదు మేము. అది మాత్రం డామ్ షూర్ చెప్పగలం. ఇలాంటి స్టైల్ని ఇష్టపడతారు అంటే ఇప్పుడు గ్రీన్ మ్యాట్లో షూటింగ్ ఎక్కువగా జరుగుతున్నాయి, అంత గ్రాఫిక్స్. తర్వాత నైట్ మూడ్లో జరిగేవి, డేలో జరిగే, ఇలా రకరకాల సిచ్యువేషన్స్ ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా చేస్తారు కదా. మీకు పర్సనల్గా ఎలాంటి వాతావరణం ఇష్టం షూటింగ్? నాకు ల్యాండ్స్కేప్స్ ఇష్టం అండి. పర్సనల్గా నేను ల్యాండ్స్కేప్స్ ఇష్టపడతాను. అంటే ఏ కెమెరామెన్ అయినా ల్యాండ్స్కేప్స్ ఇష్టపడతాను. నేను ల్యాండ్స్కేప్స్ ఇష్టపడతాను. ల్యాండ్స్కేప్లో చేయడం అంటే బాగా ఎక్కువ ఇష్టం. మణిరత్నం లాంటి గారి సినిమాలలో కెమెరామెన్కి కావాల్సిన వాతావరణ సన్నివేశాలన్నీ మెండుగా ఉంటాయని చాలా మంది అంటూ ఉంటారు. ఒక పువ్వులు, పచ్చదనం, లేకుంటే అది చూపించే ప్రతి సీన్. మీకు ఎటువంటి డైరెక్టర్తో ఎక్కువగా వర్క్ చేస్తే బాగుండు, ఈ డైరెక్టర్తో చేయాలని అనిపించిన సందర్భం? అందరు డైరెక్టర్తో అండి. నేను చేసిన ప్రతి డైరెక్టర్ని ఎంజాయ్ చేస్తాను. అంటే ఆయన ఎంజాయ్ చేయకపోతే నేను ఎదురికి వెళ్ళాను. ఈ ఫస్ట్ డైరెక్టర్ అయినా లేకపోతే ఇప్పుడు అనిల్ గారైనా అందరితోనే ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తాను నేను. అంటే ఇప్పుడు మనం మణిరత్నం గారు అది పర్సనల్ టేస్ట్లు. మణిరత్నం గారు అనేది నాకు పర్సనల్గా ఇష్టం. అలా పర్సనల్ సంజయ్ లీల మన్సల్ పర్సనల్ ఇష్టాలు. బట్ వీళ్ళతో వర్క్ చేస్తూ వాళ్ళని ఎంజాయ్ చేస్తాను, వీళ్ళని ఎంజాయ్ చేస్తాను. అంటే ఎవరి టేస్ట్ వాళ్ళది డైరెక్టర్ది. ఇప్పుడు మీరన్నా మీ గురు సమానులు శ్రీరామ్ గారిదే తీసుకుందాము, గోపాల్ రెడ్డి గారి, అంటే డిఫరెంట్ స్టైల్స్. వాళ్ళంటూ ఒక చరిత్రని క్రియేట్ చేసిన సినిమాటోగ్రఫర్స్ వాళ్ళంతా. ఇక్కడ మేము ఎలా చూడొచ్చండి, కామన్ ఆడియన్గా ఒక్కో డైరెక్టర్ సినిమా ఒక్కోలా కనిపిస్తుంది. మీరు అన్న గీతాంజలి కానివ్వండి, లేదా ఇంకో సినిమా అవనివ్వండి. దీని వెనక డైరెక్టర్ ఛాయిస్ ఎక్కువగా ఉంటుందా, సినిమాటోగ్రఫర్ పనితనం లేదా క్రియేటివిటీ ఎక్కువగా ఉండొచ్చు అనుకోవాలి? ఫస్ట్ స్టెప్ డైరెక్టర్దే అండి. ఎన్ని అంటే అందునే అంటారు ఆయన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని. ఫస్ట్ ఏ డెసిషన్ తీసుకున్నా నా సినిమా ఎలా ఉండాలి అని ఫిక్స్ అయ్యి ఆయన వస్తాడు. దానికి ఎవరు టెక్నీషియన్స్ కరెక్ట్ అని చూస్ చేసుకుని ఆ టెక్నీషియన్స్కి ఆయన షూస్లో తెప్పించుకుని ఆయన ఏం చూస్తున్నాడు అది తీపిస్తాడు. అది తీపిస్తేనే డైరెక్టర్. అలా ఫస్ట్ డైరెక్టర్ అండి. అసలు ఎవరు ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేసిన, ఆర్టిస్ట్ నా తీసుకొచ్చిన అంతా డైరెక్టర్. మీరు శ్రీరామ్ గారిని అంతగా అభిమానించడానికి మీకు ఆయన సినిమాల్లో బాగా నచ్చింది ఏంటి? ఫస్ట్ టైం మీరు అంత ఇంప్రెస్ అయిన సందర్భం ఏంటి? గీతాంజలి. ఫస్ట్ నేను ఆ సినిమా ఏంటలా ఉంది నాకు తెలియదు అసలు. నేను ఎప్పుడు నా VHSలో చూసినట్టున్నాను. అది ఎప్పుడు అప్పుడు చూసి ఏంట్రా అన్ని సినిమాలు కలర్ఫుల్గా ఉంది, ఈ సినిమా ఏంటలా ఉంది, దాన్ని ఏమంటారు కూడా తెలియదు. చీకటిగా ఉంది, బాగుంది చూసిన సినిమాలు అన్నీ డిఫరెంట్. అప్పుడు ఫస్ట్ సినిమా గీతాంజలి అండి. ఆ తర్వాత నుంచి ఆయన సినిమాలు అన్నీ చూడడం స్టార్ట్ చేశాను. లేదండి అప్పటికి అవ్వలేదు, ఇప్పటికి కలవలేదు. ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉండొచ్చు కదా. అది అంటే అవకాశం వచ్చింది, వెళ్ళైపోయాను నేను. అంటే తెలుసు నేను ఒక వీరాభిమాని ఆయన తెలుసు. నితిన్ గారు పాపం చెప్పారు, రంగే చేసినప్పుడు నేను భీష్మ చేసినప్పుడు రా మీటో వచ్చి అన్నప్పుడు సరే రేపు వస్తా అని చెప్పాను. ఎందుకు మీటో అయిపోయాను. నాకు కొంచెం ఇది ఉంది. నితిన్ గారు భీష్మ చేశారు, మీరు తర్వాత నాగేశ్వరయ్య గారితో చేశారు, శ్రీ విష్ణుతో ఒక 2 సినిమాలు చేశారు, చలో లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇంకా వీళ్ళందరితో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు అందరూ కూడా ప్రూవ్డ్ యాక్టర్స్, మంచి హిట్స్. నాగేశ్వరయ్య గారు కూడా పెద్ద సినిమాల వైపు వచ్చేస్తున్నారు. వీళ్ళందరితో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎవరు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారు? నితిన్ గారు ముఖ్యంగా ఎలా ఉంటారు? నితిన్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఆయన రిజర్వ్డ్గా ఉండే మనిషి నచ్చితే వేరేలా ఉంటుంది ఆయనకి. సూపర్ క్యారెక్టర్ అయినా. ఏది ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఉండదు. ఇక్కడ ఏం మాట్లాడితే ఒకటే మాట. ఆయన సూపర్. ఆయన ఏమనుకున్నా హైడ్ చేసి మాట్లాడే ఆయన సూపర్ క్యారెక్టర్. ఇంకా నాది శౌర్య అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఎలా ఉంటే నేనంటే ఆయన రెస్పెక్ట్, ఆయన అంటే నాకు అంత ఫ్రెండ్లీగా ఉంటాం. విష్ణు ఫ్రెండ్లీ నేచర్. ముగ్గురు సూపర్ కూల్. మీరు 8 సంవత్సరాల ప్రయాణంలో
చాలా మందికి చాలా ఉంటాయండి. అంటే ఈ డైరెక్టర్తో చేయాలి, ఈ ప్రొడ్యూసర్ బ్యానర్లో చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. మీరు ఆల్మోస్ట్ కొంచెం మరీ పెద్ద సినిమాలు కానీ ఓ మోస్తారు సినిమాల దాకా చేస్తూ వస్తున్నారు. ప్రూవ్డ్ సినిమాటోగ్రఫర్ మీరు, కానీ ఎందుకు హై బడ్జెట్ సినిమాల్లోకి మీరు రాలేకపోతున్నారు? అది నేను అంటే ఇప్పుడు ఆలోచించలేదు, అది టైం అప్రోచ్ అయిన సందర్భాలు నేను ఎవరిని ఇంతవరకు అసలు నాకు సినిమా ఇమ్మని ఎవరిని అడగలేదు. నేను ఇంతవరకు నేను చేస్తున్నా అదే, నేను బాగా నమ్ముతాను. అంతవరకు మనకి రాసి పెట్టుంటే అంతే, అది మాత్రం చేస్తాను అంతే. ఇప్పుడు వచ్చి నేను అప్రోచ్ అయితే నేను తెలుగులో ఇద్దరిని అప్రోచ్ అవుతాను. ఒకరు వేలే చంద్రశేఖర్ గారు అండ్ శేఖర్ కమల గారు. ఎందుకు వారంటే మీకు బాగా ఏమో నాకు పర్సనల్ ఇష్టం. శేఖర్ కమల గారి స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదే అదే ఆనంద్ టైం నుంచి కూడా ఆయన అదే మళ్ళీ ఏదో కొత్తగా కనిపిస్తూ ఉంటారు. అవునవునండి. ఆయన సినిమాలన్నీ ఫాలో అవుతుంటారా? ఆయన సినిమా చాలా ఇష్టమైన, ఆయన చాలా ఇష్టమైన. ఆయన సినిమా ప్రతి సినిమా చూస్తాను, వదలకుండా ఒకసారి కాదు 2-3 టైమ్స్ చూస్తాను. ఆయన ఫిల్మ్స్ లో మీకు బాగా నచ్చి ఎక్కువసార్లు చూసిన సినిమా? హ్యాపీ డేస్ ఒకటి, ఫిదా ఒకటి. ఆయన ఆల్మోస్ట్ ఇష్టమైన. మీ క్లాస్ మూవీస్ ఆనంద్ అయితే 4 టైమ్స్ 5 టైమ్స్ చూసాను. ఓ 2004 లో కదా? అవునండి. గోదావరి 3-4 టైమ్స్ చూసాను. మీరు శేఖర్ కమల గారి ఫిల్మ్స్ కానివ్వండి, అవి కొంచెం క్లాస్, తర్వాత కొన్ని మాస్ ఉంటాయి. మీకు పర్సనల్ గా క్లాస్ ఇష్టమా, మాస్ ఇష్టమా? పర్సనల్ క్లాస్, బాగా క్లాస్ ఇష్టపడతా. దానికి రీజన్ ఏమైనా ఉందండి? మోస్ట్లీ సినిమాటోగ్రఫర్స్ క్లాస్ మూవీస్ ఇష్టం అంటారు, దానికి ఎందుకు? అది ఏ రీజన్? అలా లేదు కదా, మన ఈయనున్నారు ఎవరు, మన ఇప్పుడు శివ గారు మొత్తం అన్ని మాస్ మూవీస్ చేస్తుంది ఆయన. ఇప్పుడు రజనీకాంత్ గారితో చేస్తున్నారు, ఆయన కెమెరామెన్. ఆయన బేసికల్గా అజిత్ గారితో చేస్తారు. అన్ని ఆయన మాస్ మూవీస్ చేస్తారు. ఎవరు టేస్ట్ అది. మన తెలుగులో కూడా ఆయన ఉన్నారు, ఎవరు, మన కందిరి గవాస్ గారు. ఆయన అన్ని మాస్ చేస్తారు. ఆయన క్లాస్ ఇష్టం ఉండదు. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.